అన్ని దగ్గర ఆల్మోస్ట్ 163 ప్లేసులు టిట్కో హౌసెస్. ఈ టిట్కో హౌస్ అన్ని ప్లేసుల్లో కూడా దాదాపు స్టార్ట్ అయినాయి. 100 ప్లేసులు అయితే వేగవంతంగా స్టార్ట్ అయినాయి. మిగతా 63 ప్లేసుల్లో కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసేదానికి మ్యాన్ పవర్ మొబిలైజ్ చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇవన్నీ జూన్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాం. అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో 43,000 హౌసెస్ని శాంక్షన్ చేసాం. 43,000 హౌసెస్ టిట్కో హౌస్ అంటే 43,000 హౌస్ పూర్తయి ఉంటే నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేది. నెల్లూరులో అయితే వాళ్ళు మార్చ్ ఎండింగ్ లోపలే కంప్లీట్ చేస్తా ఉన్నారు. నేను కమిషనర్ గారికి చాలా క్లారిటీగా చెప్పాను. అటు రూరల్ ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే గారు, నేను యాక్చువల్గా ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేసుకునేటట్టుగా సచివాలయ స్టాఫ్ ద్వారా మానిటరింగ్ చేసి ఆ హౌస్ 27,000 హౌస్ పూర్తిగా విత్ ఫుల్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా చేస్తాను. అందువల్ల ఎవరైతే ఇల్లు లేదో, ఎవరికైతే నెల్లూరు కార్పొరేషన్లో హౌసెస్ లేవో వాళ్ళందరూ కూడా హౌసెస్కి అప్లై చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైతే టిట్కో హౌసెస్ అన్నీ చేస్తూ ఉన్నారో అక్కడ ఎవ్రీ వీక్ ఎన్ని హౌసెస్ పూర్తయితే అన్ని మున్సిపల్ కమిషన్కి హ్యాండ్ ఓవర్ చేయమన్నాం. మున్సిపల్ కమిషనర్ గారిని కన్సర్న్ ఎమ్మెల్యేతో మాట్లాడి శాసనసభ్యులతో ఆ హౌసెస్ అలాట్ చేసే సిస్టమ్ ప్రకారం ఎవ్రీ వీక్ అలాట్ చేసేమన్నాం, కీస్ ఇచ్చేమన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఎండింగ్కి ఇవన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్రంలో ఉన్న 163 ప్లేసుల్లో 123 మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ వాటిల్లో 163 ప్లేసులు స్టార్ట్ చేసాం. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. నెల్లూరు కార్పొరేషన్కు దాదాపు 800 కోట్లతో వర్క్ జరగబోతున్నాయి. 800 కోట్ల పైగా. ఇదే విధంగా రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ కూడా పాపులేషన్ ప్రపోర్షన్ అలాట్ చేసాం. అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. అయితే ఒకప్పుడు 30 అడుగులు ఉంటే 30 అడుగులు తీసుకోవటంలో ఎంత తీసుకుంటే ఫ్లడ్ వచ్చినా ఏదైనా వచ్చినా ఇబ్బంది ఉండదో అంతవరకు మార్క్ చేశారు. దానికి అందరూ సహకరించండి. ఆ వైడనింగ్కి ఎవరైనా పేదవాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా టిట్కో హౌసెస్ కానీ లేదా 2 సెంట్లు కానీ సైట్ ఇస్తాము. ఎవరిని ఇబ్బంది పెట్టాం, ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టాం, పేదవాడిని ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టాం. దానికి అందరూ సహకరించండి. ఆల్రెడీ కమిషనర్కి చాలా క్లారిటీగా నేను చెప్పాను. ఒక్క పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు. వాడికి ఆల్టర్నేటివ్ టిట్కో హౌసెస్లో ఫస్ట్ ప్రయారిటీ. నాకొద్దు 2 సెంట్లు ఏమంటే 2 సెంట్లు అని వాళ్ళ కోసం పక్కన పెట్టున్నాం. వాళ్ళ కోసం పక్కన పెట్టున్నాం. ఆ 2 సెంట్లు ఇస్తాము. తర్వాత 2.5 లక్ష మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది హౌస్ కట్టుకోవడానికి. ఆ స్కీమ్లో ఉండి అది కూడా అలాట్ చేస్తామని తెలియజేస్తున్నాను. దానికి అందరూ సహకరించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా.